తలనుంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవంగల నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మీరే గనుక స్తోత్రం. కీర్తనీయుడైన మా దేవుడవు మీరే. వేల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం కూడా నీ మాటలు వినడానికి మీరు చూపిన కృపకై వందనాలు. జీవం కలిగిన మాటలు వినటం మాకెంతో శ్రేష్కరమైనట్టుగా, ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టకరమైన మాటలు నాయన వినడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ ఆయన మాటలు వినటకు సహాయం దయచేయండి. నాయన తండ్రి, మీ వాక్యమే మమ్మల్ని బలపరుచున్నది, మా బాధలను మాకు నెమ్మదించున్నది అంటుండగా అటు కృప కలిగిన కార్యం మీరే జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మహిళ గ్రహించవలసిన మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని సమస్త మహిమనికి చెల్లిస్తూ యేసుక్రీస్తు సజీవమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వల్ల అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే, చాలామంది నిజంగా ఏమనుకుంటూ ఉంటారంటే, బలమైన అద్భుతాలు పొందాలి, బలమైన దేవుని కార్యాలు నిజంగా మన జీవితంలో మేము పొందుకోవాలి, లేకపోతే బలమైన రీతిలో ఉండాలి అనే ఆశ ఉంటుంది. కానీ లేకపోతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ ఉంటున్నగా అనేక సార్లు సాతాను చెబుతుంటుంది, మీకు ఈ ఇంతటి గొప్ప మరి ఆపర్చునిటీ, ఇంత గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడం, మీరా ఇటువంటి గొప్ప అద్భుతాలు పొందేది అని అంటుండగా, అది ఎవరికోలే. వెంటనే మనకు వస్తున్న తలంపుల ప్రేమ, అది ఎవరికోలే మనకు కాదు అన్నట్లుగా నిజంగా ఆశ ఉంటుంది. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇది మనకు కాదులే అని అనుకొని మనం వదిలేస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఈ అద్భుతం జరగాలి, లేకపోతే ఇటువంటి దేవుని కార్యం నేను చూడాలి అని ఆశపడుతూ ఉంటాము. అయితే వెంటనే ఇది మనకు కాదులే. ఎందుకంటే నిజంగా ఒకవేళ బైబిల్ గ్రంథంలో అనేక సార్లు అనేక అద్భుతాలు చూస్తున్నప్పుడు, ఒకవేళ ఏలియా జీవితాన్ని ఒకవేళ మనం చూస్తే, నిజంగా అతడు ప్రార్థించక 3.5 సంవత్సరం వర్షము పడలేదు. ఇంకా బైబిల్ ఏమంటది, మంచైనను వర్షమైనను కూడా పడలేదు. అంటే ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట రాసి ఉంటారంటే, మంచు కూడా అంటే కనీసం వర్షం పడకపోతే చలికాలంలో మనం బయటికి వెళ్ళినప్పుడు లైట్గా అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది, వర్షాలు పడకుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ తక్కువగా ఉండొచ్చు, కానీ కనీసం ఫస్ట్ సంవత్సరంలో అయినా మంచు పడుతుంది. కానీ అది కూడా పడలేదు. ఇటువంటి అద్భుతాలు మనం విన్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే, మనం కూడా పొందుకోగలమా అంటేనే వెంటనే ఒక తలంపు ఏమని అంటే, నీవు ఇప్పుడే కదా దేవుని నమ్ముకునేది, నీవు అంతటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఇంకా ప్రేమైన వాళ్ళ, నేను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలను, ఉండాలి అని ఆశ కలుగుతుండగా నీకెట్లా వస్తుంది అంత ఆపర్చునిటీ అన్నట్లుగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అయితే ఈరోజు దేవుడు అటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. చూద్దాం ప్రేమైన వాళ్ళ, ఎటువంటి వ్యక్తులు ఎటువంటి కృప పొందారు, అది ఏ రీతిగా వారికి సాధ్యమైందో కూడా ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ చూస్తే ప్రేమ వలన నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఒకవేళ అదే లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను
కాచుకొనుచుండగా అన్న మాట కనబడుతుంది. ఆ తర్వాత ఇందాక మనం చదివిన వాక్య భాగం కనబడడం ప్రారంభిస్తుంది. దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడితే దేవదూత చెప్పింది, అయ్యా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానమును నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి దేవుని మాట నిజంగా దేవదూత గొర్రెల కాపర్లకు చెప్పడం ప్రారంభించింది. ప్రవీణ వాళ్ళ సాధారణంగా వాళ్ళు ఎక్కడున్నారు అంటే పొలములో ఉన్నారు అని రాయబడి ఉంటుంది. ఇంకా ఒకవేళ వాక్యాన్ని మనం చూస్తే రాత్రి వేళ అన్న మాట కనబడుతుంది. వాళ్ళు పొలములో ఉన్నారు, రాత్రి వేళ ఉన్నారు. ప్రవీణ వాళ్ళ ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వెళ్ళి ఒక సువార్తమానం అంటే యేసు ప్రభు మీకోసం పుట్టి ఉన్నాడు అన్న మాట చెప్తుండగానే నిజంగా నాకు కనిపిస్తుంది, ఆ శుభవార్త వాళ్ళు వింటుండగానే, ఆ గొప్ప వార్త వాళ్ళు వింటుండగానే ఏం చేశారు అంటే ప్రేమిన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిద్దాం. అది లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా, నిజంగా ఎప్పుడైతే ఆ వార్త వారికి తెలియపరచబడిందో వెంటనే బైబిల్ రాయబడింది. వాళ్ళు ఏం చేస్తారంట, వెళ్ళడం ప్రారంభించారంట. ప్రేమిన వాళ్ళ ఎక్కడికి, ఆ బెత్లెహేంలోకి వెళ్ళడం ప్రారంభించారు. ఆ బెత్లెహేంలోకి వెళ్ళి ఆ పశువుల తొట్టిలో పడుకున్న యేసు ప్రభువును చూసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ప్రేమిన వాళ్ళ నిజంగా నాకు అనిపిస్తుంది, గొర్రెల కాపర్లకు ఏది ఇంపార్టెంట్ అంటే వారి గొర్రెలే. ప్రేమ ఏది వారికి ఇంపార్టెంట్ అంటే వారి గొర్రెలే. అయితే ఈ రీతిగా ఉంటుండగా రాత్రి వేళ కూడా వారు నిద్ర మేలుకొని నిజంగా ఊరికి వెళ్ళపట. నిజంగా నాకు అనిపిస్తుంది ఏమని అంటే, ఒకవేళ అది చలికాలం అయితే చలిగా ఉంటుంది. నిజంగా ఆ గొర్రెలన్నిటి కోసం రాత్రి పగులంతా వాటి మేత కోసం కష్టపడి ఉంటారు ప్రేమన వాళ్ళు. నిజంగా ఎవరైనా సరే పగలంతా కష్టపడితే రాత్రి ఆటోమేటిక్గా త్వరగా నిద్రపోతారు ప్రేమ. ఎందుకు ఆ రీతిగా జరుగుతుంది అంటే, బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి వారు త్వరగా నిద్రపోవడం ప్రారంభిస్తారు. అయితే గొర్రెల కాపరులు ఏ రీతిగా ఉన్నారు అంటే, నిజంగా పగులంతా కష్టపడ్డారు. అయితే రాత్రి వచ్చింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అయినా తమ గొర్రెల కోసం మేల్కొని ఉంటున్నారు ప్రేమను. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, గొర్రెలకు వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ ఏది, అయ్యే వారి ఆస్తి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని భద్రంగా కాచుకుంటున్నారు ప్రేమల వల్ల, భద్రంగా కాచుకుంటున్నారు. మరి అటువంటి వ్యక్తుల దగ్గరికి దేవదూత వెళ్ళి దేవుని వార్త చెప్తుండగానే వాళ్ళు ఏం చేశారంట, తమ గొర్రెలను విడిచిపెట్టి వారు బెత్లెహేముకు రాత్రి వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వారు. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తుంది, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంట, త్వరపడి వెళ్ళిపోవడం ప్రారంభించారంట ప్రేమ వాళ్ళ. నాకు అనిపిస్తుంది ఎంతగా దేవుని మాట వారు విశ్వసించారు ప్రేమల వారు. ఎంతగా నిజంగా నాకు అనిపిస్తుంది, అసలు వారికి ఆ ప్రాణమైన వాటిని సహితం వదిలిపెట్టి వారు దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పే మాట, దేవుడు ఈ సంగతి, ప్రభువు ఈ సంగతి మనకు బయలుపరిచి ఉన్నాడు కాబట్టి మనం వెళ్దాం రండి. అంటే ఏ మాత్రం కూడా సందేహం లేదు ప్రేమన వారు. దేవదూత దిగి వచ్చి చెప్తుండగానే దేవుని మాటను నమ్మి, ఇంత మంచి మాట కదా, ఓకే సంతోషిద్దాం ఆనందిద్దాం అన్నట్లుగా కాదంట, వెళుదాం, ప్రభు మనకు ఆ సంగతి తెలియపరిచున్నాడు కాబట్టి మనం వెళ్దామని వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు. అంటే అంతగా ప్రాణప్రదముగా నిజంగా అంత కష్టపడి పెంచుకుంటున్న ఆ గొర్రెలు సహితం విడిచిపెట్టి వెళ్ళారు అంటే, వారు దేవుడు చెప్పిన మాట ఎంతగా నమ్మడం ప్రారంభించారు, ఎంతగా నమ్మడం ప్రారంభించారు ప్రేమ వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తుంది, ఆ విశ్వాసమే వారి జీవితాల్లో ఏం చేసింది అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చింది ప్రేమ.
అనేకులు నిజంగా వారు అనేక మందికి ప్రచురం చేశారంట. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, అది లూకా సువార్త 2వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. చూశారంట, దేవుని మహిమపరచడం ప్రారంభం. నాకు అనిపిస్తుంది సాధారణంగా గొర్రెల కాపరుల గురించి, ఒకవేళ ఈ సమయంలో ఉన్న గొర్రెల కాపరుల గురించి ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ, చాలా సంవత్సరాల కిందట ఒకవేళ ఒక నానుడు ఉండేది ప్రేమల వల్ల. ఏమని అంటే, గొర్రెలు కాచుకునే వారికి పెద్దగా జ్ఞానం ఉండదు, పెద్దగా జ్ఞానం ఉండదు అని చెప్తూ ఉంటారు ప్రేమల వల్ల. ఇక్కడ చూస్తే వారికి జ్ఞానము తక్కువ. నిజంగా ఒక రకంగా చూస్తే వారు ఎందుకు ఒకవేళ జ్ఞానం తక్కువగా ఉంటుంది అని అనుకుంటే, వారు ఎప్పుడు కూడా ఊర్లో ఉంటారు ప్రేమల వల్ల. ఎప్పుడు కూడా ఊరిగల పట్టేనే. ఎందుకంటే గొర్రెలు మేత బయటనే ఉంటుంది. ఒకవేళ మహా అంటే వారికి మరీ ఊరికి కొద్ది దూరంలోనే ఉండడం ప్రారంభిస్తారు కానీ, ఎప్పుడు కూడా ఊర్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మనం పాత నిబంధనలో కూడా చూస్తే, యాకోబు గొర్రెలు కాచుకొని చుండగా ఎక్కడో ఉన్నాడు, తన భార్యలను పిలిపించుకొని అని రాయబడి ఉంటుంది. అంటే ఎక్కువ శాతం మళ్ళీ ఎక్కడ ఉంటారంటే గొర్రెల దగ్గరే ఉంటారు. దావీదు కూడా మన బైబిల్లో చూస్తే సమూయేలు లాంటి ప్రవక్త వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గరే ఉన్నాడు ప్రేమైన వాళ్ళు. అంటే ఎక్కువ శాతం వారు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ నానుడు ఉన్నదేమో నాకు తెలియదు కానీ, అయితే ఇటువంటి వ్యక్తుల దగ్గరికి దేవుని వర్తమానం వస్తుండగా, దేవుని మాట వస్తూ ఉంటుండగా ఏం చేస్తారంటే, ఆ మాటను వారు నమ్మడం ప్రారంభించారు. వారి విశ్వాసము వారి జీవితాలనే మార్చివేసింది ప్రేమైన వాళ్ళ. నిజంగా చెప్తాను, వారి విశ్వాసము వారి జీవితాలనే మార్చివేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిజంగా గొర్రెల కాపరుల గురించి రాయబడింది. కారణం ఏంటి అంటే, వారికి కలిగి ఉన్న విశ్వాసము ప్రేమైన వారు. ఈ దినం యావత్ ప్రపంచము క్రిస్మస్ సీజన్లో ఉంటూ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మునిగుతుంటుండగా ఎక్కడైనా చూడండి ప్రేమైన వారలా గొర్రెల కాపరులు అనేవారు కంపల్సరిగా కనపడ్డం. ఎందుకు వారు ఈ దినాని వరకు కూడా అంతగా యావత్ ప్రపంచమే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రిస్మస్ ఆ పండుగలో నిజంగా ప్రేమైన వాళ్ళ నవంబర్ 25 తారీఖు ఒకవేళ స్టార్ట్ అయితే డిసెంబర్ 25 తారీఖు వరకు కూడా దేవుని ఉచిత కృపలో, ఒకప్పుడైతే క్రిస్మస్ డిసెంబర్ 25 తారీఖు మాత్రమే చేసుకునేవారు. అయితే దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన కృపను బట్టి నిజంగా నవంబర్ 25 ఒకవేళ సపోజ్ క్రిస్మస్ ప్రారంభమైతే క్రిస్మస్ వరకు కూడా దాదాపుగా ఒక నెల, కరెక్ట్గా ఒక నెల ఎక్కడ దేవుని గురించి, లేకపోతే వాక్య పరిచయం చేసే వాళ్ళైనా, లేకపోతే స్కిట్ చేసే వాళ్ళైనా ఎటు చూసినా ప్రేమల వాళ్ళ. నిజంగా ఒక భక్తుడు పాట రాస్తాడు, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అని రాస్తూ గొర్రెల కాపరులు సందడి అని రాస్తాడు. హల్లెలూయా. అంటే పాట రాసిన, వాక్యం ప్రకటించిన, ఒకవేళ స్కిట్ వేసిన కంపల్సరిగా వాళ్ళు ఉండడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఎందుకు వారి జీవితంలో అంత ఆధిక్యత వచ్చింది? సాధారణమైన గొర్రెల కాపరులే నిజంగా ప్రేమైన వాళ్ళ. అయితే అంత గొప్పగా వారి జీవితాలు ఎట్లా మారగలిగాయంటే, దేవుడు చెప్పిన ఒక మాటను వారు నమ్మడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళు. నమ్మడం ప్రారంభించారు. నిజంగా తనకు ప్రాణప్రదమైన వాటి కంటే దేవుని మాటని ఎక్కువగా వాళ్ళు నమ్మి విశ్వాసం ఉంచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. ఆ నమ్మకం వారి జీవితాలను ఏం చేసింది? కంప్లీట్గా మార్చడం ప్రారంభించింది ప్రేమ. హల్లెలూయా. మీరు అనొచ్చు, నిజంగా ప్రేమైన వాళ్ళు బ్రదర్, మరి వాళ్ళకి వినబడింది, వాళ్ళు వెళ్ళారు కదా, మిగిలిన వారికి ఎవరికి వినబడలేదు కాబట్టి ఒకవేళ వెళ్ళకపోయి ఉండొచ్చు అంటే, నేను బైబిల్ గ్రంథంలోంచి మీకు చూపించాలని ఆశపడతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గర చెబితే, హేరోదు శాస్త్రులను పరిచయులను వారిని పిలిపిస్తే వాళ్ళు చెప్తారు, యూదయ బెత్లెహేమా, యూదా ప్రాంతాలలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్న మాట నిజంగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. వారు చెప్పినట్లుగా చూస్తాం. మరి ఇంతగా లేఖనాలు వారికి తెలుసు. ఇప్పుడేమో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, అయ్యా మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరు ఆర్డినరీ పర్సన్స్ కాదు ప్రేమ వాళ్ళ,
తూర్పు దేశపు జ్ఞానులు. నిజంగా వారి జ్ఞానం ఎంత గొప్పది అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. సొలొమోనుతో నిజంగా ఆ ఆ జ్ఞానాన్ని గురించి కంపేర్ చేస్తున్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానుల కంటే అన్న మాట పాత నిబంధనలో కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. అంత తూర్పు దేశపు జ్ఞానులు కంటే అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన. ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నప్పుడు మరి ఏది బెస్ట్ ఆ లోకానికి తెలిసిన దాన్ని మరి కోట్ చేయడం ప్రారంభిస్తారు. ఆ రీతిగా కోట్ చేయడం అటువంటి జ్ఞానులు వచ్చారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రము చూచి మేము పూజించవచ్చితిమి. నిజంగా ఇక్కడైనా దేవదూత కేవలం చెప్తేనే వాళ్ళు వెళ్ళారు ప్రేమ వాళ్ళు. ఇక్కడైతే ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా వారు దాదాపుగా యేసుప్రభు పుట్టితేనే వాళ్ళు యెరూషలేముకు రాలేదు ప్రేమ వాళ్ళు. వారు ఆయన పుట్టినప్పుడు ప్రయాణం చేసి ఒకవేళ దాదాపుగా సంవత్సరం దగ్గర ఆ టైంలో వాళ్ళు వచ్చారు ప్రేమ వాళ్ళు. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన మాట వారు అంత జ్ఞానులు కేవలం వచ్చారు కాదు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి అప్పుడు చెప్తుండగా నిజంగా ఏ జ్ఞాని అయినా ఏ దానికైనా నమ్మకం లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతాం. కానీ అంతగా నమ్మారు అంటే ఆ మాట వారికి జ్ఞానులు చెప్పిన ప్రకారమే కాకుండా బైబిల్ గ్రంథంలో లేఖనాలలో ఉంది కూడా. మరి ఎంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు ప్రేమలో? అయితే వీళ్ళు ఏం చేశారంటే నిజంగా ప్రేమ బహు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏది అంటే వాళ్ళు దేవుని మాట వింటుండగానే ఆ మాట నమ్మి తమకున్నదంతా నిజంగా ప్రేమ తనకు ప్రాణప్రదమైన ఆస్తి వదిలేసి వచ్చి దేవుని చూడడం అంటే దేవుడు చెప్పిన మాట యందు వారు ఉంచిన విశ్వాసం వారి జీవితాన్ని మార్చడం ప్రారంభించింది. హల్లెలూయా. నిజంగా వారు గొర్రెల కాపరులు ప్రేమ, కేవలం గొర్రెల కాపరులే. బైబిల్లో ఆ మాట రాయబడి ఉంటుంది 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. కేవలం గొర్రెల కాపరులే. అయితే వారి విశ్వాసం ఏ రీతిగా చేసింది? ప్రపంచంలో ఈ రోజుటికి కూడా వారిని జ్ఞాపకం చేసుకునేట్టుగా మార్చడం ప్రారంభించింది. అనేక సార్లు మనం అనుకుంటున్నాం, నా జీవితం ఇతరులకు ఆస్వాదకరంగా మారతదా అంటే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎంత చిన్నగా ఉన్నా దేవుని యందు నువ్వు చెప్పిన మాట యందు నువ్వు ఉంచే విశ్వాసం నీ జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తుంది ప్రేమ వల్ల. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరుల జీవితాన్ని ఏది మార్చింది అంటే దేవుడు చెప్పిన మాట వారు నమ్మడం ప్రారంభించారు ప్రేమ. అందుకే వారి జీవితం మారడం ప్రారంభించింది. హల్లెలూయా. మరి అనేక సార్లు మనం అనుకుంటుంటాం, నా జీవితం మారుతుందా, నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుందా, దీవెనకరంగా ఉంటుందా, ఈ జీవితం ద్వారా ప్రభుని మహిమపరచగలనా, నాకు ఏ టాలెంట్స్ లేవు బ్రదర్ అని చెప్తుంటారు. గొర్రెల కాపర్లకు ఏ టాలెంట్ ఉంది ప్రేమైన వాళ్ళ? వారు ఏమైనా సింగింగ్ చేసేవాళ్ళ, లేకపోతే ఏమీ కాదు ప్రేమైన వాళ్ళ. వాళ్ళు గొర్రెలు కాచుకుంటున్నారు అంతే. సో అటువంటి వ్యక్తులు దేవుని మాట నమ్మితే ఏం చేశారు? కోట్ల మందికి ఈ దినం ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభించారు. హల్లెలూయా. ఈ వాక్యం చూస్తున్న నీ స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ అయితే దేవుడు చెప్తున్న మాట నిజంగా నా జీవితం మారుతుందా, ఆశీర్వాదకరంగా మారుతుందా? దేవుడు అంటాడు, దేవుని మాట నువ్వు నమ్మితే ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి జీవితాన్ని కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. ఆ వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వారారా, ఇక్కడ చూస్తే మరియ గురించి రాయబడిన ఇంట్రొడక్షన్ ఏ రీతిగా ఉంటుందంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఆమె యేసేపుకు ప్రధానం చేయబడిన వ్యక్తి. నిజంగా ఇంకొక రకంగా చూస్తే
ఆమె యవనస్తురాలు ప్రేమైన వాళ్ళ. ఇంకొంచెంగా ఆమె గురించి ఆలోచిస్తే ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో లిఖించబడని ఒక వ్యక్తి అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. సాధారణమైన ఒక యవ్వనస్తురాలు. అయితే ఈమె జీవితం ఎందుకు అంత ఆశీర్వాదకరంగా, అంత దీవెనకరంగా మారింది అంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఆమెకు ప్రత్యక్షంగా. అయ్యా అమ్మ, నీ జీవితంలో ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అంటే ఆమె కూడా అనుమానం పడింది ప్రేమ వాళ్ళ. ఒకవేళ మీరు అనొచ్చు, మేము కూడా బైబిల్ చదువుతున్నాం, మాకు కూడా అంత ఇంత జ్ఞానం ఉంది బ్రదర్. చూద్దాం ఆ వాక్యం కూడా. అయితే అదే ఒకటి లూకా సువార్త 1:34-35 వరకు చదువుదాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆమెకున్న సందేహాన్ని తీర్చాడు. అయ్యా ఇది ఎట్లా జరుగుతుంది? సృష్టి యావతలో ఎప్పుడు జరగలేదు అంటే, ఆమె నీ వల్ల కాదు, అది దేవుని పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది అంటే, మరియ చెప్పిన మాట కూడా ఒకవేళ మనం చూస్తే ప్రేమ వల్ల ఒకటే లూకా సువార్త 1:38 చదువుదాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఆమె చెప్తున్న మాట, అయ్యా ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున కలుగును గాక. హల్లెలూయా. ఒక యవనస్తురాలు ప్రేమ వాళ్ళ దేవుని చెబితే, అది కూడా ఎటు చూసినా నమ్మలేని మాట చెబితే, ఎందుకు అంటే సృష్టి ఆరంభం నుంచి అంతవరకు కూడా నిజంగా జరగని ఒక విషయం చెబితే ఆమె ఏమంటుంది అంటే, దేవుడు ఈ కార్యం చేస్తాడమ్మా పరిశుద్ధాత్మ ద్వారా అంటే, ఏ మాత్రం మాట్లాడలేదు ప్రేమ. నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానింది. హల్లెలూయా. ఎందుకు మరియ జీవితం అంత సాధారణంగా మారి నిజంగా అన్ని తరముల వారు నన్ను ధన్యులంటారు. ఆమె నిజంగా 100వ వచనం చెప్తుండగానే కడుపులోని శిశువులే గంతులు వేయడం ప్రారంభించారు అంటే దేవుడు చెప్పిన మాట వల్ల. మరియ గురించి రాయబడి ఉంటుంది, కేవలం యేసేపుకు ప్రదానము చేయబడిన వ్యక్తికి మాత్రమే గానే బైబిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రేమ వాళ్ళ. అయితే ఎప్పుడైతే దేవుని మాట నమ్మి ఆ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి ఆమె విశ్వాసముతో పలకడం ప్రారంభించిందో, ఆ దేవుని మాటను విశ్వాసముతో నిజంగా దేవుని మాటను విశ్వాసం ఉంచిందో, జీవితమే మారిపోయింది ప్రేమ వాళ్ళ. జీవితమే మారిపోయింది ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. ఎందుకంటే సాధారణమైన వ్యక్తే, అయితే ఆమె దేవుడు చెప్పిన మాటను నమ్మడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన మాటను నమ్మితే ఎన్ని ఆశీర్వాదాలు చూడండి ప్రేమ. ఆమె మన మాదిరి, అందరి మాదిరి ఒక యవ్వనస్తురాలు ప్రేమ. ఇంకొంచెం ఒకవేళ నాకు అనిపిస్తుంది, నా ఊహ మాత్రమే, కనీసం దేవదూత అమ్మ యెషయా ప్రవక్త ఈ రీతిగా ప్రవచించాడు కదా అన్ని మాట కూడా చెప్పలేదు ప్రేమ వల్ల. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ బైబిల్లో ఒకవేళ ఆమెకు తెలుసు అని ఉంటే, ఒకవేళ దేవదూత ఆ మాట చెప్పేదేమో. ఆ మాట కూడా చెప్పకుండా ఎట్లా జరుగుతుంది అంటే, అమ్మ ఈ రీతిగా దేవుడు ప్రవచించాడు కదా, ఆ ప్రవచనం నీలో జరగబోతా ఉంది. ఒకవేళ యోహాను గురించి జకర్యాతో చెప్తున్నప్పుడు ఆయన ప్రభు మార్గమును సిద్ధపరుస్తాడు అని చెప్పడం ప్రారంభించి, అంటే ప్రవచనం చెప్పడం ప్రారంభించి, ఒకవేళ యేసేపుతో మాట్లాడేటప్పుడు కూడా ప్రవచనం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఏ బైబిల్ రెఫరెన్స్ చెప్పలేదు ప్రేమ వాళ్ళ. కేవలం దేవుడి కార్యం చేస్తాడు, ఎస్లాడ్ నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేది. ఎంతటి విశ్వాసం! ఎందుకు ఆమె జీవితం అంత ఆశీర్వాదకరంగా, అంతగా దేవుడు ఆశీర్వదించబడ్డ, అంతగా హెచ్చించబడ్డానికి కారణం కేవలం ఆమెలో ఉన్న దేవుని పట్ల ఉన్న విశ్వాసం ప్రేమ. మరియ ఎవరు? యవనస్తురాలు ప్రేమ వాళ్ళ. ఆమె చెప్తుంది పురుషుని ఎరుగని అని. ఆమె సాధారణమైన ఒక యవనస్తురాలు సాధారణమైన వ్యక్తిగా మారడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎందుకు అంత ఆశీర్వాదం, అంత దీవెనకరంగా పొందింది అంటే దేవుడు చెప్పిన మాటను నమ్మటం వల్ల ప్రేమ. అనేక సార్లు మన జీవితాల్లో ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం కలగవు అంటే, దేవుడు చెప్పే మాటను మనం నమ్మం ప్రేమ వాళ్ళు.
దేవుడు చెప్పే మాటలు మనం నమ్మం. ఇది ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? నేనా? అసలు మరి అని ఉండొచ్చు కదా! ఒకవేళ నాకెందుకొచ్చింది? లేకపోతే ఎవరికైనా రావచ్చు కదా! నిజంగా ఇది ఏమో లేకపోతే చెప్పి ఈ తలంపులేవి లేవు ప్రేమైన వాళ్ళారా. దేవుడు చెప్పిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ విశ్వాసం ఆమె జీవితాన్ని మార్చడం ప్రారంభించింది. హల్లెలూయా! హల్లెలూయా! ఎన్ని వాగ్దానాలు మనం తీసుకొని ఉంటున్నాం. ఎన్ని దేవుని మాటలు మనం విని ఉంటున్నాం ప్రేమైన వాళ్ళారా. మరి ఎన్ని మాటల యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం? ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు అంటే, ఎందుకు మన జీవితాలు నిజంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడకుండా ఉంటున్నాయంటే, కేవలం మన జీవితాల్లో దేవుని నమ్మలేక ప్రేమైన వాళ్ళ. కేవలం ఒక యవ్వనస్తురాలు దేవుని మాట నమ్మితే, ఈరోజు నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎంతటి ఉన్నతమైన ఆశీర్వాదం పొందడం ప్రారంభించింది. ఎంత ఉన్నతమైన గొర్రెల కాపరులు దేవుని మాట నమ్మితే నిజంగా అంత 1,00,00,000,000 మందికి ఆశీర్వాదకరం. ఈ యొక్క యవ్వనస్తురాలు దేవుని మాట యందు విశ్వాసం ఉంచితే నిజంగా అన్ని తరముల వారు ఆమె ధన్యురాలు అంటున్నారు. హల్లెలూయా! మరి మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? చివరిగా ఇంకొక వ్యక్తిని మీకు చూపించి ఈ వాక్య పరిచర్య నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్ల. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల యేసేపు జీవితం కనకబడుతుంది. సో తనకు ప్రదానము చేయబడిన ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి విన్నాడు. ఆమె గర్భవతిగా ఉంది. సో ఈ వ్యక్తి నీతిమంతుడు కాబట్టి ఆమెను అందరి ముందర పిలిచి అవమానపరచకుండా కేవలం విడనాడ ఉద్దేశించాడట. కేవలం విడనాడ ఉద్దేశించాడు. ఈ రీతిగా ఉంటే మరి దేవుడు ఏ రీతిగా మాట్లాడో మనం చూడడం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 24 వరకు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొను. హల్లెలూయా! నిజంగా ప్రేమన వల్లరా యోసేపు విశ్వాసం ఇంకొంచెం ఎక్కువగా ఉందా అన్నట్లుగా ఉంది ప్రేమ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవదూత కనపడితేనే నమ్మలేని వారు అనేక మంది ఉంటాం. అయితే స్వప్నమందు దేవదూత కనబడి చెబితే కూడా యోసేపు ఇది దేవుని మాటని దేవుని నమ్మడం ప్రారంభించాడు. హల్లెలూయా! అంటే ఎటువంటి విశ్వాసం క్రిస్మస్ సీజన్లో కనపడతా ఉంది ప్రేమన వల్ల. నాకు అనిపిస్తుంది దేవదూతేనా లేక కాదా? ఒకవేళ ప్రవచనాలు ఉన్నాయి కదా, ప్రవచనాలు చెప్పారు కదా అంటే ప్రవచనాలు చెబితే సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు నాకు ప్రదానం చేయబడిన యేసేపు అనుకోవాలి, నాకు ప్రదానం చేయబడిన మరిని ఎందుకు దర్శించాలి? అంత విఐపినా కాదు కదా. లేకపోతే ఇక రకరకాల తలంపులుగా ప్రేమ వాళ్ళ ఇవేమి కలలో దేవదూత మాట్లాడితే కూడా ఆ మాట పట్టుకొని దేవుడు చెప్పిన మాట వినడం ప్రారంభించాడు. నాకు అనిపిస్తుంది ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఏం విశ్వాసం ప్రేమైన వాళ్ళు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఇంతగా దీవించబడ్డాయి, ఆస్వాదించబడ్డాయి, ఎన్ని కోట్ల మందికి ఆస్వాదకరంగా మారారు అంటే నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోసేపు ఎవరు? కార్పెంటర్ అని రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభువుని అంటారు ఇతడు ఒడ్రంగి కుమారుడు కాడా అని.
కాబట్టి యేసేపు ఇంకో కుమారుడు అని కార్పెంటర్ ప్రేమలో. మరి ఈ కార్పెంటర్ ఏంటి ఇంత ఆస్వాదకరంగా మారడం ఏంటి? ఏ రీతిగా ఉంది చూడండి ప్రేమ. అంటే దేవుని మాట ఎవరు నమ్ముతారో వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా మారడం ప్రారంభిస్తాయి. కనీసం గొర్రెల కాపరులకు చూస్తే దేవదూతలంతా కనపడ్డారు ప్రేమ. ఎందుకంటే మనం చూసాం కదా 14 వచనంలో రాయబడింది. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం అంతయు అని కనబడింది. ఆ రీతిగా వాళ్ళ విశ్వాసం ఉంటే మరియకు ఒక్క దేవదూత కనబడి చెబితే ఆ మాట ఇక్కడ యేసేపు దగ్గరికి వచ్చేదానికి స్వప్నమందు కనబడితే కూడా నమ్ముతున్నారు. హల్లెలూయా. ఎందుకు వారి జీవితాలు అంతగా ఆశీర్వదించబడ్డాయి. నిజంగా యావత్ ప్రపంచము ఈరోజు వారి జీవితాలను నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే కేవలం వారి జీవితంలో ఉన్న విశ్వాసమే. విశ్వాసమే ప్రేమ వాళ్ళ. మరి దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకిచ్చిండ్రు. ఎన్నిసార్లు దైవజనులు ఆత్మచేత నింపబడి మాట్లాడి ఉంటారు. ఎన్నిసార్లు నీ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నాం ప్రేమ. ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం చూసుకుంటాం, ఓకే, పక్కన పెడతాం. అదే ప్రేమ మన జీవితానికి డ్రాబ్యాక్. ఇక్కడ చూస్తే స్వప్నమందు కనబడిన ఒంటరంగి వ్యక్తి ఏంటి? ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎక్కడ ఒకవేళ మనం చూస్తే సెయింట్ జోసెఫ్ హై స్కూల్స్ కనపడతాయి. లేకపోతే అంతగా ఎందుకు ఆ పియర్ నిజంగా మారుమరుగుతుంది అంటే ఏ ఒడ్రంగి వాళ్ళ పేరు అంతగా వినపడదు కదా ప్రేమ. కేవలం దేవుడు చెప్పిన మాటను నమ్మి ఎంత ఆశ్రద్ధం పొందడం. మరి ఈ వాక్యం చూస్తున్న మీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడిచ్చిన మాట ఎంతగా నమ్ముతున్నాం ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆయన మాట నమ్మితే ఎటువంటి కార్యాలు జరుగుతాయి? బైబిల్ నుంచి మనం చూడడం ప్రారంభించి ప్రభు మనతో మాట్లాడింటుండగా ఆయన మాటను నమ్ముదాం. అట్టి గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా పొందడం ప్రారంభిద్దాం. తల వంచి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం నాయన. అయా మా జీవితాలు మారాలంటే నాయన ఏం చేయాలి అన్న ఆలోచనలు మేముంటే, మా జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలంటే తండ్రి ఏం చేయాలంటే అయ్యా కేవలం మీరు ఇచ్చిన మాటను నమ్మటం, నీ మాట ఎందు విశ్వాసం ఉంచటమే మా జీవితాలకు ఆశీర్వాదకరమని తండ్రి మీరు తెలియపరిచినందు బట్టి వందనాలు. అటు విశ్వాసముతో తండ్రి మీరే మమ్మల్ని నింపండి. మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో విశ్వాసాన్ని పెళ్ళుబుక చేయ. అయ్యా మరేకున్న విశ్వాసం లాగా, గొర్రెల కాపరుల విశ్వాసం లాగా, అయ్యా యేసుకున్న విశ్వాసం లాగా మా విశ్వాసం వృద్ధి కలగ చేయమని ప్రార్థన చేశాం. నేను చేయగానే బిడ్డ ఏ సమస్యలతో బాధపడుతున్నావు అయ్యా, సీజనల్ డిసీజెస్ తొలగించండి ప్రభువా. అయ్యా లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ తొలగించండి నాయన. ఏవైతే వాగ్దానాలు ఇచ్చినాయో ఆ వాగ్దానాలన్నీ యేసు నామములో నెరవేర్చబడిన గాక. గర్భఫలమైన దీవెన, లేకపోతే ఉన్నతమైన ప్రణాళికలు అవుడు తన వారి జీవితంలో నెరవేర్చండి. గర్భఫలమైన దీవెన యేసు నామములో ఈ నెలలో ఎవరు కన్సీవ్ అగుదురు గాక. దేవుడు వారికి ఉన్న నిందను తొలగించును గాక. ఇప్పటికీ తను అనేక మంది జీవితాలు ఇటు అద్భుతాలు చేస్తున్నారనే సాక్ష్యాలు మేము విని నేను స్తుతిస్తున్నాం ప్రభు. వారి గర్భాల చుట్టూ కూడా నీ కంచె కాపుదల ఉంచు. ఇంకా ఎంతమంది అయితే ఉంటారో గర్భఫలం పొందుతారు వారికి మీరే కృప చూపించి మహిమ పొందమని ప్రార్థించు. అంత మాత్రమే కాకుండా నాయన మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు, మ్యారేజెస్ జరిగించి మీరు మహిమ పొందండి. అయ్యా కోర్టులో కేసెస్ ఉంటున్న వారు తొలగించి వారి ప్రాపర్టీని ఆక్రమించుకొని అన్యాయంగా కోర్టులో కేసెస్ బంధించండి. అయ్యా వారికి నిజంగా నీ బిడ్డల పక్షాన మీరు న్యాయం తీర్చుమని ప్రార్థించు. అయ్యా జాబ్స్ కోసం వారి తండ్రుల జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు, వారి జీవితంలో మీరు అద్భుతాలు చేసి మీరు ఎవరైతే కృపను కోల్పోయి ఉంటారో తిరిగి దేవుని కృప వారి మీదకి దిగి వచ్చును గాక. ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఉంటుందో తిరిగి వారి జీవితాలకి ప్రార్థన జీవితం వచ్చును గాక. ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోయి ఆ విశ్వాసం తిరిగి వచ్చును గాక. తండ్రి నిజముగా ప్రభు ఒక్కొక్కరిని బలపరచు, దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుభవాలు అధికం చేసి మీరే మహిమ. నేను ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను, అది చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను తండ్రి లైక్ చేసిన వారు, అది చూస్తున్న వారు వారి కుటుంబాలను అయ్యా సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా
ఆయా పరిచయను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను, పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మెండైన దీవెనలతో మీరు నింపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ఏ బిడ్డ కూడా నాయన, అవును తండ్రి, క్రిస్మస్ సీజన్‌లో ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్ళడానికి వీల్లేదు తండ్రి. ఆర్థికపరమైన ప్రతి అద్భుతం యేసు నామములో అనుగ్రహించబడును గాక. నీ బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందాలి. అయా వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా చదువుతూ ట్రైనింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేయండి. దీవించి ఆశీర్వదించి మీరే సమస్త మహిమ నీకు చెల్లి సేవ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందు. సంపూర్ణమైన నీ కార్యం నిత్యం విస్తరింపచేసి మీరే మహిమ పొందు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.